ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు పల్లె వెలుగుకు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలిచిన 1450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందుగా ఏర్పాటు చేయాలని, వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ బస్సుల రోడ్ మ్యాప్పై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే 5 ఏళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సుల్ని ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితున్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్లుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. ఏపీలోని యువతకు నూతన నైపుణ్యాల కోసం త్వరలో క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందించనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు టెక్ విద్యార్థులు క్వాంటమ్ ఏఐ రంగాల అవకాశాలు అందిపుచ్చుకునేలా వారికి శిక్షణ ఇప్పించడంతో పాటు పాఠశాల స్థాయి నుంచే క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో ఐఐటి మద్రాసు ప్రతినిధులతో సీఎం సమావేశం అయ్యారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో డిజిటల్ పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రతిపాదనలను ఐఐటి ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు 4 విడతల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేలా తయారు చేసిన యాక్షన్ ప్లాన్ ని ఐఐటి మద్రాసు ప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్ని సీఎం సమీక్షించారు. ఏపీలోని ప్రతి విద్యార్థికి క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన ఉండాలని, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అన్నారు.